హలో గైస్, యాపిల్ యూజ్ చేసే వాళ్ళకు సో ఇంపార్టెంట్ ఒక విషయం గురించి చెప్తా. సో అది ఒక సెట్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో గైస్, అసలు ఏంటంటే మనం యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో మనం తరచుగా ఒక విషయం అయితే మనం రాంగ్ అయితే చేస్తూ ఉంటాం యాపిల్ యూజర్స్లో. సో అదేంటంటే సో గైస్, ఈ వీడియో యాపిల్ యూజర్స్కి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. సో గైస్, డోంట్ మిస్ దిస్ వీడియో అండ్ మెయిన్లీ యాపిల్ యూజర్స్. ఓకేనా గైస్? సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్? సో గైస్, మనం తరచుగా అసలు ఒక బిగ్ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటాం యాపిల్ యూజర్స్లో. సో మనం అది మిస్టేక్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదో ఒక యాప్ అనేది మనం యూజ్ చేస్తాం కదా. సో యాప్ యూజ్ చేసిన వెంటనే సో ఇలా వస్తుంది కదా. సో ఇలా వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, సో దీన్ని ఇలా అయితే చేస్తాం, క్లీన్ అనేది చేస్తాం, సో క్లోజ్ అనేది చేస్తాం. సో ఇలా అయితే ఇలా క్లోజ్ చేస్తే చాలా మంది అనుకుంటారు ఇలా క్లోజ్ చేసిన వెంటనే మన ర్యామ్ అనేది క్లీన్ అవుతుంది, మన ఫోన్ అనేది క్లీన్ అవుతుంది, అండ్ మన ఛార్జింగ్ అనేది మనకు తొందరగా ఫాస్ట్గా అయిపోదు అనేది చాలా మంది అనుకుంటారు. సో అదేమీ కాదండి. ఓకేనా? సో మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఫర్ సపోజ్గా ఇలా మనం క్లోజ్ అనేది చేస్తాం కదా. సో క్లోజ్ చేసిన వెంటనే ఫర్ సపోజ్గా చూడండి, ఒక యాప్ అనేది నేను ఓపెన్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, ఒక యాప్ ఓపెన్ చేసిన వెంటనే కొంచెం లేట్ అనేది వస్తుంది గైస్. ఓకేనా? సో కొంచెం లేట్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి అప్పుడు ఏమవుతుందంటే మన ప్రాసెసర్ పైన అండ్ మన ర్యామ్ పైన అయితే కొంచెం వెయిట్ అనేది పెడుతూ ఉంటుంది గైస్. ఓకేనా? సో మనం ఫస్ట్ ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటాం కదా. సో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ వెయిట్ అనేది ప్రాసెసర్ పైన పడదు, అండ్ మన ఛార్జింగ్ కూడా అంత డ్రైగా తొందరగా అయిపోదు గైస్. ఓకేనా? చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు, అండ్ ఇలా క్లోజ్ అయితే చేయొచ్చు గైస్. ఓకేనా? మనం చాలా మంది చూసుకోవచ్చు, మనం ఆండ్రాయిడ్లో అయితే ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ ఆల్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఆండ్రాయిడ్లో, కానీ iOSలో అలా ఉండదు గైస్. ఓకేనా? సో యాపిల్ కంపెనీ వాళ్ళే చెప్తున్నారు. సో ఇలా చేస్తే మీకు బ్యాటరీ అనేది కానీ ఏమైనా కానీ తొందరగా ఫాస్ట్గా అనేది కాదు. జస్ట్ మీరు ఏం చేయాలంటే సో ఎప్పుడైతే మీ యాప్ ఫ్రీజ్ అవుతుందో సో అప్పుడైతే ఇలా అయితే మనం చేసుకోవాలి. ఓకేనా? సో ఫర్ సపోజ్గా ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఓపెన్ కాకపోవడము అండ్ బ్యాక్ రావడము సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అప్పుడైతే మనం సో దాన్ని అప్పుడైతే మనం క్లోజ్ అయితే చేయాలి గైస్. ఓకేనా? ఇలా చేసిన వెంటనే మీకు అనేది 100% మీ ఫోన్ అండ్ ప్రాసెసర్ ఉందిగా సో అది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది గైస్. ఓకేనా? సో అప్పుడే చేయాలి గైస్. అండ్ లేదంటే సరే ఏదో మనం యూస్ చేసాం కదా, సో ఏదో యూస్ చేసిన వెంటనే దాన్ని మనం వెళ్ళి క్లోజ్ చేసేస్తే అలా కుదరదు గైస్. ఓకేనా? అలా చేస్తే ఏమవుతుందంటే మన ప్రాసెసర్ పైన వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది, అండ్ ఇలా ఉంటే ఏమవుతుంది, ఆల్రెడీ ఇలా ఉంటే చాలా మంది అనుకుంటారు ఛార్జింగ్ అయిపోతుంది అండ్ ప్రాసెసర్ పైన ఎక్కువ వెయిట్ పడుతుంది అని చాలా మంది అనుకుంటారు, కానీ ఇది ఆల్రెడీ స్లీప్ మోడ్లోనే ఉంటుంది గైస్. ఓకేనా? ఇది ఆల్రెడీ స్లీప్ మోడ్లోనే ఉంటుంది. సో దీనివల్ల ఛార్జింగ్ అనేది అండ్ తొందరగా అయితే అయిపోయింది గైస్. ఓకేనా? సో ఎప్పుడైతే మీ ఫోన్ అయితే ఫ్రీజ్ అవుతుందో, యాప్ అయితే ఓపెన్ కాదో అండ్ ఓపెన్ చేసిన వెంటనే బ్యాక్ వస్తుందో సో అప్పుడే మనం క్లోజ్ అయితే చేయాలి. ఓకేనా? సో మనం చూసుకోవచ్చు ఆండ్రాయిడ్లలో ఉంటుంది, అండ్ ఒకసారికే క్లోజ్ అని ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది క్లోజ్ అనేసి ఆల్ అనేసి ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే క్లోజ్ అయిపోతుంది. కానీ iOS యాపిల్ ఫోన్లో అయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ యాపిల్ వాళ్ళే ఇక్కడ క్లోజ్ అని ఆల్ అని ఇవ్వలేదు. సో ఎందుకంటే సో దీనికోసమే అసలు మెయిన్ రీజన్ అండి. ఓకేనా? సో దీనికోసం అనేది మనం యాపిల్ వాళ్ళైతే క్లోజ్ ఆల్ అనేది ఇవ్వలేదు. ఓకేనా గైస్? సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో మెయిన్లీ యాపిల్ యూజర్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా గైస్? సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా?